బొమ్మల కథలు. చంద్రం అనే ఒక పాల వ్యాపారి వీరాపురంలో ఉండేవాడు. ఆ ఊర్లో చంద్రం పేరు తెలియని వారు లేరు. దానికి కారణం అతనికున్న పెద్ద పాల కేంద్రం. ఊర్లో దాదాపు 70% మంది చంద్రం దగ్గరే పాలు కొంటారు. కాని చంద్రం తన తెలివితేటల్ని ప్రజల్ని మోసం చేయడానికి వాడుకునేవాడు. పాలల్లో నీళ్లు కలపడం వల్ల పాలు పల్చగా కనిపిస్తాయని భావించి అతను కొత్త రకమైన మోసానికి తెరతీశాడు. రకరకాల పిండి పదార్థాలు, నూనెలు, కొన్ని రసాయనాల్ని కలిపి పాలు చిక్కగా, తెల్లగా మెరిసిపోయేలా చేసేవాడు. చూసేవారికా పాలు చాలా స్వచ్ఛంగా, చిక్కగా అనిపించేవి. అదే ఊర్లో రామయ్య అనే మరో పాల వ్యాపారున్నాడు. రామయ్య దగ్గర కేవలం 5 ఆవులే ఉన్నాయి. కాని పాలల్లో చుక్క నీరు కూడా కలపకుండా అమ్మేవాడు. రామయ్య పాలు చంద్రం పాలంత చిక్కగా, తెల్లగా కనిపించకపోవడంతో ఊరి జనం రామయ్య దగ్గర పాలు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఒకరోజు ఉదయం రామయ్య భార్య లక్ష్మి రామయ్య దగ్గరకొచ్చి ఇలా అంటుంది, ఏమండి, మిమ్మల్నిలా చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతోంది. మన పాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నా ఊరి జనమంతా చంద్రం దగ్గరే పాలు కొంటున్నారు. మన దగ్గర పాలు అలాగే మిగిలిపోతున్నాయి. మన శ్రమంతా వృధా అవుతోంది. నిజమే లక్ష్మి, కానీ ఏం చేస్తాం? ప్రజలకి కంటికి కనిపించే చిక్కదనమే కావాలి, కాని నిజమైన స్వచ్ఛత అక్కర్లేదు. చంద్రం చేసే మాయాజాలం ప్రజలకు అర్థం కావడం లేదు. వాడు పాలల్లో ఏవేవో మిశ్రమాలు కలుపుతున్నాడని వాడి దగ్గర పనిచేసే నా మిత్రుడు రాంబాబు చెప్పాడు. అయినా మీరెందుకంత నిజాయితీగా ఉంటారు? కొంచెం నీళ్లు, ఏవైనా పిండి మిశ్రమం కలిపి ధర తగ్గించినా జనం మన దగ్గరకొస్తారు కదా. ఎంతో కొంత మనకు లాభం వస్తుంది. ఇలా పాలు మిగిలిపోయే బాధ ఉండదు. ఆవులకి పెట్టే దాణా లేక మనం ఈ మధ్యే 3 ఆవుల్ని అమ్ముకున్నాం. ఇలా అయితే ఉన్న ఆవుల్ని కూడా మనం అమ్ముకోవాల్సి వస్తుంది. వద్దు లక్ష్మి, మన పొట్ట నింపుకోవడానికి అలాంటి మోసం మనం చేయకూడదు. పసిబిడ్డలు, ముసలివారు, రోగులు మనం పోసే పాలను తాగుతారు. పాలు కల్తీ చేయడం అంటే వాళ్ల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమే. భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. అబద్ధం ఎన్నాళ్ళు బతుకుతుంది? ఏదో ఒకరోజు చంద్రం ముసుగు తొలగిపోతుంది. వాడి మాయ బయటపడుతుంది. ఇలా ఉండగా ఆ ఊరి జమీందార్ గారింటికి పట్నం నుండి 2 అతిథులు వచ్చారు. వారి పేర్లు వీరేశం, మల్లేశం. వీరు జమీందార్ గారికి చిన్ననాటి మిత్రులు. వీరికి పల్లెటూరంటే మక్కువ ఎక్కువ. ఇక్కడ అన్నీ సహజంగా, స్వచ్ఛంగా దొరుకుతాయని వారి నమ్మకం. జమీందార్ గారు కూడా తన మిత్రుల కోసం శ్రేష్టమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అయితే చంద్రం పాల కేంద్రం నుండే రోజూ జమీందార్ గారింటికి పాలందుతూ ఉంటాయి. ఒకరోజు ఉదయం వీరేశం, మల్లేశం అల్పాహారం చేస్తూ పాలు తాగుతున్నారు. మల్లేశం ఇలా అన్నాడు, వీరేశం, చూసావా ఈ పాలెంత చిక్కగా ఉన్నాయో? పట్నంలో మనకు పోసే పాలు కేవలం నీళ్లలాగుంటాయి. ఇక్కడ పల్లెటూరు పాలు తాగితే కడుపు నిండినట్లు అనిపిస్తోంది. అవును మల్లేశం, చిక్కగా అయితే ఉన్నాయి, కానీ ఎందుకో ఈ పాలను చూస్తే నాకివి నిజమైన పాలేనా అని అనిపిస్తోంది. ఎందుకంటే పాలు ఇంత తెల్లగా, ఒక రకమైన జిగుర్లాగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. సహజమైన పాలవాసన ఇందులో లేదు. నువ్వు పట్నంలో ఉండి ప్రతి దాంట్లోనూ ఏదో ఒక లోపం వెతకడం నీకు అలవాటైపోయింది. పాపం, ఆ చంద్రం ఎప్పుడూ స్వచ్ఛమైన పాలనే పోస్తాడు. పాలల్లో ఒక్క చుక్క నీరు కూడా కలపడు. చూడు మల్లేశం, పాలు సహజంగా చిక్కగా ఉంటే దాని రుచి వేరుగా ఉంటుంది. కానీ ఇందులో ఏదో తెలియని జిగురుంది. పాల మీద మీగడ కూడా సహజంగా రావడం లేదు. సరే, ఈ విషయం వదిలే, కాసేపు ఊర్లో అలా తిరిగొద్దాం పదా. వీరేశం, మల్లేశం ఊరి దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. పల్లెటూరి ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నారు. సరిగ్గా అదే సమయంలో రామయ్య తన ఆవుల్ని తోలుకుంటూ అడవ్వైపు వెళ్తున్నాడు. ఆ ఆవుల ఆరోగ్యాన్ని, ఎంత శుభ్రంగా ఉన్నాయో చూసి వీరేశం ఆశ్చర్యపోయాడు. రామయ్య ముఖంలో ఉన్న ఆ నిశ్చలమైన ప్రశాంతత వారిని ఆకర్షించింది. నమస్కారం, ఈ పశువులు చాలా బావున్నాయి. ఇవన్నీ మీవేనా? అవును బాబుగారు, నమస్కారమండి. ఇవన్నీ నావే. మీరెవరు? ఊర్లో కొత్తగా కనిపిస్తున్నారు. మేము జమీందార్ గారి అతిథులం బాబూ. పట్నం నుండి వచ్చాము. మీ పశువులు చాలా చురుగ్గా ఉన్నాయి.
ఇవి పాలు బాగా ఇస్తాయా? ఇవి బాగానే పాలిస్తాయండి, కానీ నేను వీటికి కేవలం పచ్చిగడ్డి, మంచి తౌడు మాత్రమే మేతగా వేస్తాను. పాలల్లో నాణ్యత ఉండాలని మంచి మేత వేస్తాను. మీకు పాలేమైనా కావాలా బాబూ? మాకు జమీందార్ గారి ఇంట్లో చంద్రం అనే వ్యక్తి పాలు పోస్తున్నాడు. అవి చాలా చిక్కగా ఉన్నాయి. మీ పాలు కూడా అంత చిక్కగా ఉంటాయా? చిక్కగా ఉండడం వేరు బాబు, స్వచ్ఛంగా ఉండడం వేరు. ఇదిగోండి, ఇప్పుడే పితికిన పాలు నా దగ్గర ఉన్నాయి. ఒకసారి రుచి చూడండి, మీకే అర్థం అవుతుంది. రామయ్య చిన్న పాత్రలో పాలు పోసి వారికిచ్చాడు. వీరేశమ్మ పాలం తాగ్గానే అతని కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఆ రుచిలో ఒక సహజత్వం ఉంది. మల్లేశం, ఇవి చూడు, ఇవి కదా అసలైన పాలు. మనం పొద్దున్న తాగిన పాలలో ఏదో భారీ మాయ ఉంది. రామయ్య గారు, మీ పాలు మేం పొద్దున్న తాగిన పాల కన్నా పల్చగా ఉన్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంది. గొంతులోకి వెళ్తుంటే వెన్న తిన్నంత హాయిగా ఉంది. కాని ఊళ్ళో అందరూ చంద్రం దగ్గరే కొంటున్నారు కదా, ఆ చిక్కదనం వెనుక ఉన్న రహస్యమేంటో మీకు తెలుసా? ఏం చెప్పమంటారు బాబు, చంద్రం చేసేది వ్యాపారం కాదు, అదొక మోసం. అతను పాలలో ఒక రకమైన తెల్లని పిండి మిశ్రమం కలుపుతాడు. ఆ మిశ్రమం పాలని జిగటగా మారుస్తుంది. పాలు చిక్కగా కనిపిస్తాయి. నావి స్వచ్ఛమైన ఆవు పాలు కాబట్టి సహజంగా పల్చగా ఉంటాయి. కానీ జనం ఆ చంద్రం మాయకే లోనవుతున్నారు. రంగుని చూసి మోసపోతున్నారు. అలాంటి పాలు తాగితే ఆరోగ్యానికి ముప్పు కదా. చంద్రం ఇంత ధైర్యంగా ఎలా చేస్తున్నాడు అంటే వాడికి భయం లేదా? వాడికి డబ్బు పిచ్చి బాబు. పైగా అతను జమీందార్ గారికి కూడా అవే పాలు పోస్తున్నాడు. జమీందార్ గారు వాడుతున్నారంటే ఊరి జనం ఇంకా ఎక్కువగా వాణ్ణి నమ్ముతున్నారు. ఊళ్ళో ఎవరైనా అడిగితే జమీందార్ గారి అండ ఉందని బెదిరిస్తాడు. రామయ్య, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మీరిన్నాళ్ళు ఎందుకు ఊళ్ళో ఈ విషయం గట్టిగా చెప్పలేదు? చెప్పానండి, కానీ చంద్రం మాటల గారడీ ముందు నా మాటలు గాల్లో కలిసిపోయాయి. వాడు నా పాలు పల్చగా ఉన్నాయని, నేను నీళ్లు కలుపుతున్నానని ఎదురుదాడి చేస్తున్నాడు. జనం ఆ చిక్కదనానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మీరు జమీందారు గారికి అత్యంత ఆప్తులు కాబట్టి నేను మీకు ఈ విషయం ధైర్యంగా చెప్తున్నాను. దయచేసి ఆ చంద్రం ఆట కట్టించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. వీరేశం ముఖం గంభీరంగా మారింది. అతను మల్లేశం వైపు చూశాడు. మల్లేశం, చూసావా, మనం చంద్రన్ని ఎంతగానో నమ్మాం. కాని వాడు కల్తీ పాలు పోసి మనల్ని మోసం చేస్తున్నాడు. మనం ఇప్పుడే వెళ్ళి జమీందారు గారికి ఈ విషయం చెప్పాలి. పద వెళ్దాం. నిజమే వీరేశం, కానీ చంద్రన్ చాలా గడుసు మనిషిలాగా ఉన్నాడు. మనం ఏదైనా సాక్ష్యంతో సహా వాణ్ణి పట్టుకోవాలి. అప్పుడే జమీందారు గారు పూర్తిగా నమ్ముతారు. వీరేశం ఒక ఉపాయం ఆలోచించాడు. మరుసటి రోజు ఉదయం జమీందారు గారి ఇంట్లో చంద్రం పాలు పోయడానికొచ్చినప్పుడు జమీందారు గారు కూడా హాల్లోనే ఉన్నారు. వీరేశం మెల్లగా అక్కడికొచ్చాడు. ఏం చంద్రం, పాలు ఈరోజు చాలా చిక్కగా ఉన్నాయి కదా, ఏవైనా విశేషమా? నీ పశువులకేమైనా ప్రత్యేకమైన మేత పెడుతున్నావా? చంద్రం వినయం నటిస్తూ, ఏం లేదు బాబు, నేను మా పశువులకి పాత బెల్లం, జొన్నలు, మేలైన దాణా పెడుతున్నాను. అందుకే మా పశువుల పాలు ఇంత చిక్కగా ఉన్నాయి. అవునా? అయితే జమీందార్ గారు, ఒక్కసారి ఇట్రండి. మీ పాల వ్యాపారి విన్యాసాలు చూడండి. చంద్రం, నీ పాలు నిజంగా స్వచ్ఛమైనవే అయితే ఇప్పుడే ఆ పాలని నువ్వొక పెద్ద గ్లాసు నిండా తాగి చూపించు. ఇప్పుడే, మా కళ్ళ ముందే. చంద్రం తడబడుతూ, అయ్యో బాబు, నాకేమో ఉదయాన్నే పాలు పడవు. కడుపులో నొప్పొస్తుంది. నేను పాలు తాగను, కేవలం అమ్ముతాను. పాలు పడవా? లేక అందులో నువ్వు కలిపిన మిశ్రమం వల్ల నీకేమన్నా అవుతుందని భయమా? జమీందార్ గారు, ఇతను మనల్ని మోసం చేస్తున్నాడు. ఇతను పాలల్లో ఏదో కలుపుతున్నాడు. జమీందారు అనుమానంగా, చంద్రం, ఇదేంటి, నీ పాలు నువ్వే తాగలేకపోతున్నావా? వీరేశం, ఇందులో నిజంగా ఇతనేమైనా కలిపాడో లేదో తెలుసుకోవడం ఎలా? అది చాలా సులభం. ఈ పాలని ఒక పాత్రలో పోసి కాసేపు వేడి చేసి వడబోయాలి. అలా 4-5 సార్లు పాలని వేడి చేసి వడబోస్తే అందులోని కల్తీ పదార్థాలు బయటపడతాయి. జమీందార్ గారు వెంటనే వంట మనిషిని పిలిచి పాలని పొయ్యి మీద పెట్టించారు.
పాలు వేడెక్కుతున్న కొద్దీ పాలపైన నూనె పొర ఒక రంగులో పేరుకుంది. ఆ పాలని కొన్నిసార్లు వేడి చేస్తూ వడబోయగా అందులో ఉన్న పిండి పదార్థం బయటపడింది. చంద్రం, ఇదేంటి? ఇన్నాళ్ళు నువ్వు నాకు కల్తీ పాలను పూస్తున్నావా? మన ఊరి ప్రజలు ఈ పాలు తాగి అనారోగ్యానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు? చంద్రం భయంతో, జమీందార్ గారు, నన్ను క్షమించండి. డబ్బు మీద ఆశతో ఇలా చేశాను. అందరూ పాలు చిక్కగా కావాలని కోరుకుంటున్నారు కదా. రామయ్య లాంటి వారి దగ్గర పాలు పల్చగా ఉన్నాయని జనం వెక్కిరిస్తున్నారు. అందుకే నేనిలా మాయ చేయడం మొదలుపెట్టాను. అదే అలవాటైపోయింది. ఇకెప్పుడు ఇలా చేయను. నన్ను వదిలేయండి. ఇది కేవలం పొరపాటు కాదు చంద్రం, ఇది ద్రోహం. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. జమీందార్ గారు, వీణ్ణి కఠినంగా శిక్షించండి. అప్పుడే ఈ ఊళ్ళో మిగతా వ్యాపారులకి బుద్ధొస్తుంది. నిజాయితీ లేని వ్యాపారం సమాజానికి శాపం. తప్పకుండా వీరేశం. చంద్రం, నీ పాల కేంద్రాన్ని ఇప్పుడే మూసేస్తున్నాను. నీ దగ్గరున్న పశువులన్నిటినీ రామయ్యకు అప్పగిస్తున్నాను. ఊరి పంచాయతీ ముందు నీ తప్పును ఒప్పుకోవాలి. అందరికీ నువ్వు చేసిన మోసం తెలియాలి. చంద్రం తన తప్పు ఒప్పుకున్నాడు. ఊరి జనం అందరికీ నిజం తెలిసింది. రామయ్య నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వీరేశం మల్లేశం పట్నం వెళ్తుండగా రామయ్య వారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాడు. అతనితో పాటు అతని భార్య లక్ష్మి కూడా ఉంది. బాబూ, మీ పుణ్యమా అని మా ఊరికి కల్తీ ఆపద తప్పింది. నిజాయితీకి ఆలస్యంగానైనా విజయం లభిస్తుందని మీరు నిరూపించారు. నేను మీకెంతో రుణపడి ఉంటాను. లేదు రామయ్య గారు, మీ నిజాయితీనే మిమ్మల్ని కాపాడింది. మేం కేవలం నిమిత్త మాత్రులం. మోసం చేసేవాడు ఎన్ని గారడీలు చేసినా అది ఎన్నాళ్ళో నిలవదు. నిజం నిప్పులాంటిది. అది ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. మీరిలాగే స్వచ్ఛమైన పాలన అందివ్వండి. రామపురం ప్రజల ఆరోగ్యం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. నిజాయితీ గల మనుషులు ఉన్నంతకాలం మంచితనానికి రోజులు ఉంటాయి. బాబూ, నా భర్త నిజాయితీ మీద నాకప్పుడప్పుడు కోపం వచ్చేది. కానీ ఈరోజు ఆయన పద్ధతే ఊరి మొత్తాన్ని కల్తీ నుండి కాపాడింది. ఆ మాయదారి చంద్రం ఆట కట్టించినందుకు ధన్యవాదాలు. రామయ్య చిరునవ్వుతో వారికి వీడ్కోలు పలికాడు. రామపురం గ్రామంలో ఇకపై కల్తీ పాలు అన్న మాటే వినిపించలేదు. నిజాయితీ గెలిచింది. మాయదారి చంద్రం ఓడిపోయాడు. ఊరి జనం అందరూ ఇప్పుడు రామయ్య పాల కోసం క్యూ కడుతున్నారు. చిక్కదనం కంటే స్వచ్ఛత ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, నిజాయితీతో కూడిన సంపాదన కొంచెమైనా అది మనకు మనశ్శాంతినిస్తుంది. మోసంతో కూడిన సంపాదన ఎంత ఉన్నా అది మనల్ని ఏదో ఒక రోజు నాశనం చేస్తుంది. పరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదించడం మహాపాపం. సంపాదన కంటే సంస్కారం ముఖ్యం. అది సిరిపురం అనే అందమైన గ్రామం. ఆ ఊర్లో రంగనాథమనే రైతు ఉండేవాడు. రంగనాథన్ చాలా కష్టజీవి. కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మి బతికేవాడు. అతని భార్య సుగుణ. ఆమె భర్తకు తగ్గ ఇల్లాలు. రంగనాథం బావుమరిది పేరు సోమయ్య. మాటల్తో భజన చేయడంలో దిట్ట, పనులు చేయడంలో మాత్రం బద్ధకస్తుడు. ఒకరోజు మధ్యాహ్నం రంగనాథం పొలం నుండి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో ఇంటి అరుగుమీద సోమయ్య సుగుణతో కబుర్లు చెప్తున్నాడు. ఏమ్మా సుగుణ, ఈరోజు వంట అద్భుతం అనుకో. ఆ వంకాయ కూరలో నువ్వేసిన మసాలా ఉంది చూడు, ఆహా, నా సామిరంగా అమృతంలా ఉందమ్మా. అందుకే నీ చేతి వంట తినడానికి అంత దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చాను. సుగుణ నవ్వుతూ, సంతోషం అన్నయ్య, నువ్వు తృప్తిగా తింటే మాకదే చాలు. బావుగారు, ఎప్పుడొచ్చారు? అంతా క్షేమమేనా? నేను ఉదయమే వచ్చాను బావా. అంతా క్షేమమే. మీ గురించే సుగుణతో మాట్లాడుతున్నాను. రంగనాథం బావుగారు బంగారంలాంటి మనిషి. ఆయన కష్టం వల్లే ఈ ఇల్లింత కళకళ్లాడుతోంది అని చెప్తున్నాను. రంగనాథం చిరునవ్వు నవ్వుతూ, బావుగారు, అంతా మీ అభిమానం. అన్నట్టు మీ ఊర్లో వ్యవసాయం ఎలా ఉంది? వర్షాలు బాగా పడ్డాయా? వర్షాలా? అవి మా ఊరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు బావా. అందుకే ఇక్కడ 4 రోజులు మీ సేవలో ఉందామనొచ్చాను. అయినా అక్కడుంటే పొలం పనులు ఇంటి పనులు అని
అవిశ్రాంతంగా ఉండేవాణ్ణి. ఇక్కడైతే మీలాంటి పుణ్యాత్ముల నీడన కాస్తైనా విశ్రాంతి దొరుకుతుంది. తప్పకుండా బావుగారు, ఇది మీ ఇల్లే అనుకోండి. సుగుణ, బావుగారికి మంచం వేసి దిండివ్వు. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. రంగనాథం మర్యాదగా అంటే ఆ మాట సోమయ్య అవకాశంగా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సోమయ్య ఉదయం ఆలస్యంగా లేవడం, సుగుణ చేసిన వేడివేడి అల్పాహారం ఆరగించడం, తర్వాత అరుగుమీద కూర్చుని దారిన పోయేవారితో కబుర్లు చెప్పడం, ఇదే అతని దినచర్య. రంగనాథం మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో ఒంటరిగా కష్టపడుతున్నాడు. ఒకరోజు రాత్రి రంగనాథంతో సుగుణ, ఏమండి, మా అన్నయ్య వచ్చి 4 రోజులు దాటింది. వెళ్ళే ఆలోచన ఉన్నట్లేదు. మీరు పొలంలో ఒక్కరే కష్టపడుతున్నారు. ఆయన ఖాళీగా కూర్చొని తింటున్నాడు. నాకు చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంది. కనీసం పొలానికొచ్చి మీకు సాయం చేయమని అడుగుదామా? అలా అడిగితే బాగోదు సుగుణ. చుట్టం చూపుగా వచ్చాడు. ఆయనే మన కష్టం చూసి సాయం చేస్తే బావుంటుంది కానీ మనం పని చెప్పకూడదు. అతిథి దేవుడితో సమానం. అవునండి, అతిథి దేవుడేనండి. కానీ ఈయన దేవుడి ప్రసాదం మొత్తం ఒక్కడే తినేస్తున్నాడు. ఇంట్లో బియ్యం బస్తాలు తరిగిపోతున్నాయి. నెయ్యి సీసాలు ఖాళీ అవుతున్నాయి. మనం కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. ఆయనకి ఈ విషయం ఎలా చెప్పాలి? సుగుణ, నువ్వు కంగారు పడకు. ఆయనకి మాటలంటే ఇష్టం కదా. ఆ మాటలతోనే ఆయనకు పని విలువ తెలియచేద్దాం. రేపు చూడు ఏం జరుగుతుందో. మరుసటి రోజు ఉదయం రంగనాథం పొలానికెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సోమయ్య అప్పుడే నిద్ర లేచి ఆవలించుకుంటూ బయటికొచ్చాడు. ఓహ్, శుభోదయం బావా. ఎక్కడికి బయలుదేరారు? ఈరోజు వాతావరణం చాలా బాగుంది. పొలంలో చాలా ముఖ్యమైన పనుంది బావుగారు. ఈరోజు వరి కోతకు కూలీలు రావడం లేదు. నేనొక్కడే వెళ్ళి కోయాలి. వర్షం వస్తే పంట నాశనమవుతుంది. అయ్యో, ఎంత కష్టం బావా. కూలీలు రాకపోతే చాలా ఇబ్బంది కదా. పోన్లేండి, మీరు వెళ్ళండి. నేనిక్కడ సుగుణకు తోడుగా ఉంటాను. మీకు తోడుగా దేవుడుండాడు. దేవుడు ఉంటాడు కానీ మనిషి సాయం కూడా కావాలి కదా బావుగారు. మీరు కూడా వస్తే ఇద్దరం కలిసి తొందరగా పని ముగించుకొని రావచ్చు. సాయంత్రం సుగుణ గారెలు పాయసం చేస్తా అంది. పొలానికా? నేనా? అయ్యో బావా, నాకు రావాలని చాలా ఆశగా ఉంది. కానీ నిన్న రాత్రి ఆ వంకాయ కూర ఎక్కువ తినడం వల్లనేమో కడుపులో కాస్త ఇబ్బందిగా ఉంది. వంగితే నడున్నొప్పి వస్తుంది. అలాగా? సరే బావుగారు, మీ ఆరోగ్యం ముఖ్యం. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళొస్తానులేండి. రంగనాథం పొలానికి వెళ్ళాడు. సోమయ్య అమ్మయ్యా అనుకొని మళ్ళీ మంచం మీద వాలాడు. పని చేయడానికి నేను పిచ్చివాణ్ణా? మాటలు చెప్తే చాలు, ఇదే నా తెలివి అని మనసులో మురిసిపోయాడు. కాని రంగనాథం ఊరుకోలేదు. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక, బావగారు, ఈరోజు పొలంలో పనిచేస్తూ ఉంటే ఒక సాధువు కలిశారు. ఆయనొక అద్భుతమైన విషయం చెప్పారు. సాధువా? ఏం చెప్పారు బావా? లంకె బిందెల గురించి ఏమైనా చెప్పారా? అలాంటిదే బావగారు. మన ఊరి చివరన గుడుంది కదా, ఆ గుడి వెనక ఉన్న మర్రి చెట్టు కింద పూర్వపు రాజులు దాచిన నిధి ఉందట. కాని ఆ నిధిని పొందాలంటే ఒక నియమం ఉందట. నిధి ఉందా? నిజమా? ఏంటా నియమం? చెప్పండి బావా. ఆ నిధిని పొందాలంటే రేపుదయం సూర్యోదయానికి ముందే లేచి ఆ గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలట. అక్కడ ఉన్న బావిలోంచి మన చేతులతో 100 బిందెల నీళ్లు తోడి ఆ మర్రి చెట్టుకి పోయాలట. అలా పోసి చెట్టు చుట్టూ 101 ప్రదక్షిణలు చేస్తే ఆ నిధి ఉన్న చోట నేల కదులుతుందట. 100 బిందెల ప్రదక్షిణలా? అమ్మో, చాలా కష్టం కదా. అవును బావుగారు, అందుకే నేను వెళ్ళడం లేదు. రోజు పొలంలో చేసి నా ఒంట్లో సత్తువ ఉండడం లేదు. నా రాతలో ఆ నిధి లేదనుకుంటాను. సోమయ్య ఆలోచనలో పడ్డాడు. నిధి దొరికితే జీవితాంతం కష్టపడక్కర్లేదు. 100 బిందెలే కదా, ఒక్కరోజు కష్టపడితే పోయేదేముంది? ఈ బావకి చేత కాదు. నేను కొట్టేయాలా నిధిని. బావా, మీరు బాధపడకండి. రేపుదయమే నేను వెళ్తానుగా.
నిజమా బావగారు? మరి మీ నడుం నొప్పి, కడుపు నొప్పి? అవన్నీ చిన్న విషయాలు బావా, మీరు నిశ్చింతగా ఉండండి. మరుసటి రోజు తెల్లవారుజామున ఊరి చివరనున్న గుడికి సోమయ్య పరుగు పరుగున వెళ్ళాడు. సోమయ్యకు నిధి మీద ఉన్న ఆశతో బలం వచ్చింది. బావిలోంచి నీళ్లు తోడటం మొదలుపెట్టాడు. 1 జై లక్ష్మీదేవి, 2 నిధి దొరకాలి. అబ్బా, నడుము లాగుతోంది. అమ్మో, కాని తప్పదు, నిధి ముఖ్యం. అలా 50 బిందెలయ్యేసరికి సోమయ్యకి ఆయాసం వచ్చింది. కాళ్ళు వణుకుతున్నాయి. కాని ఆశ అతన్ని వదల్లేదు. అలా 101 బిందెల నీళ్లు చెట్టుకు పోశాడు. తర్వాత ప్రదక్షిణలు మొదలుపెట్టాడు. అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలేస్తోంది. అల్పాహారం కూడా తినకుండా వచ్చాను. ఎంత తప్పు చేశాను. ప్రదక్షిణలు కూడా పూర్తయ్యాయి. సోమయ్య ఆశగా చెట్టు కింద నేల కదులుతుందేమో అని ఎదురుచూశాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట గడిచిపోయింది. నేల మాత్రం ఎక్కడా కదల్లేదు. అక్కడే ఒక గొర్రెల కాపరి కూర్చొని ఇదంతా గమనిస్తున్నాడు. ఏమయ్యో ఈ స్వామి, పొద్దున్నుంచి నీళ్లు పోస్తూ తిరుగుతూ ఉండావు, ఏం సంగతి? ఇక్కడ నిధి ఉందట కదా, నేల కదలాలి కదా, ఎందుకు కదలడం లేదు? నిధా? ఇక్కడెక్కడి నిధి సామి? ఈ చెట్టు ఎండిపోతా ఉంటే నిన్న ఊరి పెద్దలు ఎవరైనా పుణ్యాత్ముడొచ్చి నీళ్లు పోస్తే చెట్టు బతుకుతుందని చెప్పుండారు. నువ్వు నీళ్లు పోసావు, చెట్టు బతికింది. నీకెవరో బాగా టోపీ పెట్టుండారులే. సోమయ్యకు విషయం అర్థమైంది. రంగనాథన్ తన సోమరితనాన్ని వదిలించడానికి ఆడిన నాటకమని తెలిసింది. కోపం, ఆకలి, అలసటతో ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో రంగనాథం, సుగుణ చిరునవ్వుతో ఎదురుచూస్తున్నారు. ఏమైంది బావుగారు? నిధి దొరికిందా? నేల కదిలిందా? బావా, నన్ను భలే మోసం చేశారు. అక్కడ నిధి లేదు, పాడు లేదు. నా చేత గాడిద చాకిరీ చేయించారు. నా చేతులు చూడండి ఎలా కాయలు కాశాయో. బావగారు, నేను మిమ్మల్ని మోసం చేయలేదు. మీకొక నిజం తెలియజేశాను. అక్కడ నిధి దొరకలేదని బాధపడుతున్నారు, కానీ ఈరోజు మీరు చేసిన శ్రమ వల్ల ఆ చెట్టుకు ప్రాణం వచ్చింది. అది పుణ్యం కాదా? అలాగే ఇన్నాళ్ళు మీరు మాటలతో కాలం గడిపారు. మాట చుట్టంలాగా ఉన్నారు. కానీ ఈరోజు కష్టపడ్డారు. శ్రమ విలువ తెలిసింది. ఏంటి బావా, నా కష్టాన్ని వెటకారం చేస్తున్నారా? నాకు ఆకలేస్తోంది. సుగుణ, అన్నం పెట్టవే. అన్నయ్య, ఈరోజు నేను వంట చేయలేదు. ఏంటి? వంట చేయలేదా? మధ్యాహ్నం అవుతుందే. నేనంత కష్టపడొస్తే అన్నం లేదంటావా? అదే బావుగారు, మాట చుట్టం అంటే ఇదే. మీరు మాటలతో కడుపు నింపుకోవచ్చు అని ఇన్నాళ్ళు నిరూపించారు కదా. అందుకే ఈరోజు మేం కూడా మాటలతోనే మీకు ఆతిథ్యం ఇస్తున్నాం. సోమయ్యకు రంగనాథం మాటలు సూటిగా తగిలాయి. తన సోమరితనం, పరాన్న జీవనం ఎంత అసహ్యంగా ఉన్నాయో అర్థమైంది. ఆకలి మనిషికి చాలా పాఠాలు నేర్పుతుంది. బావా, సుగుణ, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. ఇన్నాళ్ళు మీ కష్టాన్ని దోచుకొని తిన్నాను. నాకు బుద్ధొచ్చింది. కేవలం మాటలు చెప్తే కడుపు నిండదు, చేతులు కదిలితేనే ముద్ద దిగుతుంది అని అర్థమైంది. ఆ నిధి కోసం నేను పడ్డ కష్టంలో 10వ వంతు పొలంలో పడి ఉంటే మీకు సాయంగా ఉండేవాణ్ణి. అన్నయ్య, నీకు బుద్ధొచ్చిందో లేదో చూడ్డానికే అలా అన్నాం. వంట సిద్ధంగా ఉంది, రా తిందుగాని. బావగారు, మనిషికి మాట ముఖ్యం, కాని పని అంతకంటే ముఖ్యం. పూట చుట్టం అంటే కేవలం భోజనానికొచ్చేవాడు కాదు, పూట గడవడానికి సాయం చేసేవాడు అని మీరర్థం చేసుకోండి. సోమయ్య ఆకలి తీరింది. మనసులో పరివర్తన మొదలైంది. మరుసటి రోజు ఉదయం రంగనాథం లేచేసరికి సోమయ్య వరండాలో లేడు. బహుశా వెళ్ళిపోయాడేమో అని అనుకున్నాడు. రంగనాథం పొలానికెళ్లేసరికి పొలంలో ఎవరో పనిచేస్తున్నట్టు కనిపించింది. దగ్గరికెళ్ళి చూస్తే అది సోమయ్య. బావగారు, మీరా? మీరేంటిక్కడా? నిన్నటి పాఠం నాకు బాగా వంట పట్టింది బావా. ఆ మర్రి చెట్టుకు నీళ్లు తోడినప్పుడు నా చేతులు నొప్పి పుట్టాయి, కానీ ఆ తర్వాత తిన్న అన్నం ఎంత రుచిగా ఉందో నాకప్పుడే తెలిసింది. కష్టపడి తింటే వచ్చే తృప్తి
ఊరికే కూర్చొని తింటే రాదు అని నాకు అర్థమైపోయింది. అందుకే ఈ రోజు నుండి నేను మాట చుట్టాన్ని కాదు, పూట చుట్టంగా మీకు సాయం చేస్తాను. సంతోషం బావుగారు, ఇప్పుడు మీరు మాకు నిజమైన పూట చుట్టం. పదండి, ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఆ రోజు నుండి సోమయ్యలో పూర్తిగా మార్పొచ్చేసింది. అతను ఉన్నన్ని రోజులు రంగనాథానికి పొలం పనుల్లో సాయం చేశాడు. తిరిగి తన ఊరికెళ్ళాక కూడా సోమరితనం వదిలేసి సొంతంగా వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఊరి జనం కూడా సోమయ్యలోని మార్పును చూసి ఆశ్చర్యపోయారు. సోమయ్యలో భజం తగ్గింది, భుజం బలం పెరిగింది, చూసారా అని మెచ్చుకున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, మాటల కంటే చేతలు ముఖ్యం. సోమరితనం మనిషిని పరాన్న జీవిగా మారుస్తుంది. అతిథిగా వెళ్ళినప్పుడు ఆతిథ్యమిచ్చేవారికి భారం కాకూడదు. వారికి చేతనైన సాయం చేయడం సంస్కారం. కష్టపడి తిన్న అన్నమే నిజమైన బలాన్ని, తృప్తిని ఇస్తుంది.